చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పేరు రామచంద్ర యాదవ్. గత 10 ఏళ్ల క్రితం వరకు ఈయన పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సొంతంగా బీసీవై అని ఒక పార్టీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు నిలబెట్టడంతో పాటు తాను స్వయంగా పొంగనూరులో రాజకీయ భీష్ముడిగా పేరు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యాన్ని ఢీ కొడుతున్నారు. దాంతో అసలు రామచంద్ర యాదవ్ ఎవరు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న ప్రశ్నలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఈయన ఎవరికీ తెలియదు. 2018 ఆ ప్రాంతానికి ముందు ఆయన ఒక సామాన్య మధ్యతరగతి జీవితాన్ని గడిపారని ఆయన్ని తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. 2018లో సామాజిక సేవా రంగంలోకి వచ్చారు, కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు. అదే టైంలో జనసేనలో చేరి జనసేన పార్టీ తరఫున పొంగనూరులోనూ పోటీ చేశారు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీ చేసి ఒక 16,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలం ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు. అంటే రాజకీయ రంగం నుంచి కాస్త తప్పుకున్నారు, జనసేనతో విభేదించారు, ఆయన వెళ్ళిపోయారు బయటికి. ఆ టైంలో ఆయన ఏమయ్యారు అన్న దాని మీద వేరే బోట్స్కి సంబంధించిన డీటెయిల్స్ లేవు. కానీ ఆయన సన్నిహితులు, ఆయన తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే తమిళనాడు వెళ్ళిపోయి కొన్ని వ్యాపారాలు చేశారంటారు. అక్కడ వ్యాపారాలు చేసి బాగా సంపాదించి మళ్ళీ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారంటారు. కొంతమంది అంటారు కాదు, అక్కడ ఉన్న పొలిటీషియన్స్ శశికళ వర్గానికి సంబంధించిన ఒక బినామీ ఈయన ఆరోపణలు చేస్తూ ఉంటారు, ఈయన గిట్టిన వాళ్ళు. అయితే వీటికి ఆధారాలు ఏవీ లేవు, అది వేరే విషయం. ఈయన పొంగనూరు రావడం మాత్రం, అంటే సెకండ్ టైం ఏదైతే ఎంట్రీ ఇచ్చారో అది ఖచ్చితంగా ఒక సినిమా అంటే ట్విస్ట్ రేంజ్లో ఉంటుంది. ఏదో శివాజీ సినిమాలో మన రజనీకాంత్ ఎంట్రీ రేంజ్లో ఉంటుంది అనమాట. అక్కడ ఆయన కట్టిన ఇల్లు అండం కంటే కూడా ప్యాలెస్ అంటాం బెటరు. 30 రోజుల పాటు దానికి గృహప్రవేశ వేడుకలు చేశారు. దానికి యోగా గురువు రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. దాంతో అసలు ఎవరి రామచంద్ర యాదవ్ అనేది ఒక్కసారిగా అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆయన అక్కడ సొంతంగా ఒక 170 కంపెనీలను రప్పించి ఒక జాబ్ మేళా నిర్వహిస్తాను, 12,000 మందికి పైగా యువకులకు ఉద్యోగాలు ఇస్తానంటూ ప్రచారం చేశారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. కానీ అనుమతి లేదంటూ పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత వెంటనే రైతు బేరీ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. అది కూడా పెద్దిరెడ్డికి సంబంధించిన సొంత ఏరియా లేదా ఊరు, ఆ ప్రాంతంలోనే. దీన్ని కూడా ప్రభుత్వం అడ్డుకుంది. అదే రోజు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు లేదా పెద్దిరెడ్డి అంచర్లో మొత్తం మీద తనపై దాడి చేశారని ఆయన ఆరోపిస్తూ ఉంటారు. ఆయన ఒక్కసారిగా అక్కడి నుంచి, అంటే పొంగనూరు నుంచి ఢిల్లీకి తన రాజకీయ రంగాన్ని మొత్తం షిఫ్ట్ చేసి అక్కడి పొలిటీషియన్స్తో, బీజేపీ పెద్దలు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కావచ్చు, హై లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులతో తన సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టారు. తనపై దాడులు చేస్తున్నారు కాబట్టి తనకు వై కేటగిరీ భద్రత కావాలన్నారు. Y+ కేటగిరీ భద్రతను సాధించి మళ్ళీ ఏపీలో అడుగుపెట్టారు. చాలాసార్లు తనపై దాడులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ పెద్దిరెడ్డిపై పదే ఇక్కడ గవర్నర్ కూడా ఏపీలో కంప్లైంట్స్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ పొంగనూరులోనే ఆయన పోటీకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈయన వర్గానికి అటు పెద్దిరెడ్డి వర్గానికి మధ్య చాలా భారీ స్థాయిలో కొట్లాటలు జరుగుతున్నాయి. అక్కడ పరిస్థితి అంతా కూడా చాలా ఉద్రిక్తత నెలకొని ఉంది. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి సంఘటన జరుగుతుందన్న ఒక భయంలో సామాన్య జనం ఉంటున్నారు. కానీ అసలు ఎంత సంచలనం సృష్టించిన ఈ రామచంద్ర యాదవ్, బోడే రామచంద్ర యాదవ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎప్పటికీ తెలియకపోవడం ఒక రామచంద్ర రహస్యంగానే మిగిలిపోవడం విశేషం. మరోవైపు ఎలాగైనా సరే పెద్దిరెడ్డిని రాజకీయంలో ఈసారి ఓడిస్తానంటూ ఆయన తన సన్నిహితులతో పదే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈయన ఓడిపోకపోతే, పెద్దిరెడ్డి కనుక ఓడిపోకపోతే, అంటే తను ఓడించకపోతే ఈ పొంగనూరు వదిలేసి వెళ్ళిపోతాను అన్నట్టుగా కూడా కామెంట్స్ చేస్తున్నారు రామచంద్ర యాదవ్ అని చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే పొంగనూరులో ఈసారి ముగ్గురు కూడా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ బీసీవై పార్టీ తరఫున, భారతీయ చైతన్య యువజన పార్టీ తరఫున బోడే రామచంద్ర యాదవ్, ఇది కాకుండా చల్లా రామచంద్ర టీడీపీ కూటమి తరఫున, ఆయన చల్లా బాబు అని పిలుస్తారు అక్కడ. ఆయన మొత్తం ముగ్గురు కూడా రామచంద్ర అనే పేరు ఉన్న వాళ్ళే పోటీ చేయడం కూడా ఒక విశేషంగా మారింది. ఏమైనప్పటికీ తన టార్గెట్ ఎందుకు పెద్దిరెడ్డిని చేస్తున్నారు, పెద్దిరెడ్డికి ఈయనకి మధ్యన గొడవలు ఏంటి, అసలు రామచంద్ర యాదవ్ నేపథ్యం ఏంటి, ఈయన వెనకాల ఎవరున్నారు? కొంతమంది అంటారు టీడీపీ ఈయన వెనకాల నడిపిస్తుంది టీడీపీ కూటమి, కొందరు అంటారు కాదు బీజేపీకి సంబంధించినటువంటి మనిషి ఆయన, కొంతమంది అంటారు లేదు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దిరెడ్డి అంటే పడన వాళ్ళు ఈయన వెనకాల నుండి నడిపిస్తున్నారని కొన్ని కథనాలు వస్తున్నాయి. వీటిల్లో దేనికి కూడా ఆధారాలు కానీ రుజువులు కానీ ఏమీ లేవు. బట్ ఇప్పటికీ ఇంత ధనవంతుడిగా ఎలా మారాడు రామచంద్ర యాదవ్ అనే దాని మీద చాలా కథనాలు ఉన్నాయి. వీటిలో దేనికి సంబంధించిన వివరాలు ఆయన ఎప్పుడు బయటకు చెప్పలేదు, పంచుకోలేదు. బట్ ఏమైనప్పటికీ ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన రామచంద్ర యాదవ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది. బట్ ఏమైనప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం ఈసారి పెద్ద తలనొప్పిగా పొంగనూరులో రామచంద్ర యాదవ్ మారే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ దిశగా సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.